ఈ 5 సూత్రాలు పాటిస్తే ధనలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది. 1. మనం ఏ ఇంటికైనా వెళ్ళినప్పుడు ఆ ఇంటి డోర్, వరండా వంటివి అందంగా ఉంటే ఆ ఇంటికి వెళ్ళలనిపిస్తుంది. ధనలక్ష్మికి కూడా అలాగే ఇంటి డోర్ అందంగా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళలనిపిస్తుంది అట. లేకపోతే లక్ష్మీదేవి మరో ఇల్లు చూసుకుంటుంది. అందువల్ల ఇంటి మెయిన్ డోర్ అందంగా, కలర్ఫుల్గా ఉండేలా చూసుకోవాలంటున్నారు. 2. ఇంట్లో గాని ఆఫీసులో గాని మనకు అవసరం లేని వస్తువులని బయట చెత్త కుండీలో పారేయాలి. ఈ పని ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. ఇంట్లో చెత్త ఉన్నంతకాలం ఇంట్లోకి ధనలక్ష్మి రాదని నిపుణులు తెలిపారు. 3. రంగురంగుల స్ఫటికం రాళ్ళు, క్రిస్టల్ స్టోన్స్ మీ ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుందని గ్రంథాల్లో రాసి ఉంది. మీ ఇంట్లో ఏ క్రిస్టల్ లేకపోతే క్రిస్టల్స్లో తయారైన షోగా ఉండే వస్తువుల్ని కొని డెకరేట్ చేసుకోండి. అవి విపరీతంగా పాజిటివ్ ఎనర్జీని ప్రసరిస్తాయి. అప్పుడు ధనలక్ష్మి ఇంట్లోనే ఉంటూ వెళ్లమన్నా వెళ్లకుండా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 4. ఇంట్లో ఏదైనా జలపాతం లాంటి ప్రవాహం ఉండాలి. అది చిన్నగా ఉన్నా పర్వాలేదు. ధనవంతులే అలాంటివి ఏర్పాటు చేసుకుంటారని అనుకోవద్దు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అలాంటి వాటిని కొనుక్కోవచ్చు. గిఫ్ట్ షాపుల్లో అలాంటివి లభిస్తాయి. అవి కొని ఇంట్లో ఉంచాలి. అది కూడా కుదరకపోతే జలపాతం ఫోటో లేదా ఫౌంటైన్ లేదా నది ఫోటోను ఇంట్లో గోడకి వేలాడదీయాలి. నీటిలో ఫ్లో ఎంత ఎక్కువగా ఉంటే డబ్బు అంత ఎక్కువగా వస్తుందని నిపుణులు తెలిపారు. 5. డబ్బుకి, వంటగదికి సంబంధం ఉంటుంది అంటున్నారు నిపుణులు. వంటగది అందంగా లేకపోతే ఆ ఇంట్లో డబ్బులు లేక జేబులు తడుముకోవాల్సిందే. ఎందుకంటే వంటగదిలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎనర్జీ డబ్బు వచ్చేలా చేస్తుంది. అందువల్ల వంటగదిని దాదాపు దేవుడి గదిలా చూసుకోవాలి. శుభ్రంగా ఉంచుకోవాలి. పాత్రల్ని ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ చక్కగా డెకరేట్ చేసుకుని కిచెన్ ఎంత బాగుందో అని అందరూ అనుకునేంత అందంగా ఉంచుకోవాలి. వంటగదిలో గోడలు, షెల్పులు, స్టవ్ అన్నీ పరిశుభ్రంగా ఉండాలని మర్చిపోవద్దు కాబట్టి నీట్గా ఉంచుకోండి.